హైదరాబాద్ వెళ్ళాను గచ్చిబౌలి. మరుసటి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాళ్ళు రప్పలు ఆఖరికి అధ్యక్ష, హైదరాబాద్లో మీ ఇల్లు ఉన్నది కూడా బౌల్డర్స్ హిల్స్లో. బౌల్డర్స్ హిల్స్ అంటే రాళ్ళు రప్పలు. మరి ఇప్పుడు ఆ బౌల్డర్స్ హిల్స్ ఏమైంది? బౌల్డర్స్ హిల్స్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ డెస్టినీ. ఈ నేపథ్యంలో ఆఖరి మాట ఇంత విన్న తర్వాత నాకు వచ్చిన ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రశ్న ఏంటంటే, సార్ ఈ 30 సంవత్సరాల్లో మీ ఆలోచనలో వచ్చిన మార్పులేంటి? సమాజంలో వచ్చిన మార్పులేంటి? ప్రజల్లో వచ్చిన మార్పులేంటి? ఈ ప్రశ్నలకి నా కారణం ఏంటంటే, విజన్ 2020 గురించి మాట్లాడటం ప్రారంభించాక, విజన్ 2020 గురించి అమలు చేయటం ప్రారంభించిన తర్వాత, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిన తర్వాత 5 ఎన్నికలు జరిగాయి. 2004, 9, 14, 19, 24. మరి ఒక పక్కన 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న 3,000 కోట్ల రూపాయల నుంచి 2 రాష్ట్రాలు కలిపితే ఈరోజు 5 లక్షల కోట్లు అయింది. కానీ 2 తెలుగు రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి ఇంత పటిష్టమైన పునాది వేసిన ఒక నాయకుడు రాజకీయంగా 3 సార్లు ఓటమి ఎదుర్కోవటం ఈ సమాజం ఆ నాయకుడికి ఏమిచ్చిందో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. కూర్చోండి, చెప్తారా సార్ దానికి? అలాగే అలాగే మీరు కూడా ఎలా అంటే ఎలా సార్? అధ్యక్ష, ఇంకా చాలా మందికి చాలా ఆలోచనలు ఉన్నాయి చెప్పాలని. కేబినెట్ మీటింగ్ కూడా ఉంది. అదే అధ్యక్ష, కేబినెట్ మీటింగ్ కూడా ఉంది. ఇప్పుడే బుచ్చయ్య చౌదరి గారు సుదీర్ఘ అనుభవం రాజకీయాల్లో ఉంది. ఆయన అబ్జర్వేషన్స్ కూడా ప్రపంచం మొత్తం స్టడీ చేసిన తర్వాత ఆయన అబ్జర్వేషన్ చెప్పారు. ఏదైనా సాధ్యం, అది సాధ్యమైంది సాధ్యమని అనుకోవడానికి ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు, తిరువురు ఎమ్మెల్యే. మన దగ్గర కొన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఈజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఎన్నేళ్ళు మొత్తం కలిసి 25 ఏళ్ళు కూడా కాలేదు. అంటే మనం స్టార్ట్ అయ్యింది 95లో స్టార్ట్ చేసాం. ప్రిపరేషన్ అవన్నీ అయిన తర్వాత కొద్దిగా పికప్ అయ్యింది. అక్కడి నుంచి విజన్ డాక్యుమెంట్ తయారు చేసాం. అనేక సంస్కరణలు కానీ అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. మనకు వచ్చింది కూడా ఆర్థిక సంస్కరణ వచ్చింది 91. టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది ఎర్లీ 90s. ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ ఇన్నోవేట్ చేసింది 91, 92 ఆ ప్రాంతంలో వచ్చాడు. మనం 95 నుంచి మనం కూడా స్టార్ట్ చేసాం. ఇక్కడ ఎందుకు ఈ విషయాలన్నీ ఆలోచించినప్పుడు అధ్యక్ష, మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మన ప్రజలకు ఏం చేయాలని మనం ఆలోచించినప్పుడు ఒక పబ్లిక్ పాలసీస్ క్రియేట్ చేసే అవకాశం మనందరికీ ఉంది. ఇక్కడ ఉండే చట్టసభలో ఉండే మీకు అందరికీ ఉంది. ప్రజలకు ఇది మంచిది, P4 మంచిది, ఈరోజు ఇక్కడ అమలు చేసే పరిస్థితికి వస్తాం. విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాం. ఇందులో కొన్ని పాలసీలు తీసుకురావాలంటే తీసుకొచ్చే పరిస్థితులు ఇక్కడ ఉంటాం. ఈ అవకాశం వేరే వాళ్ళకి రాదు. దీన్ని ఆధారం చేసుకొని బిజినెస్ పీపుల్ కానీ, ఇండస్ట్రీ కానీ, సమాజం కానీ మనల్ని ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు 25 సంవత్సరాల అధ్యక్ష, నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఊరూరికి పోయి చెప్పేవాడిని, మీ పిల్లల్ని బాగా చదివించండి. చదివిస్తే లాభం ఏంటని ఆలోచించినప్పుడు మీరు 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాల భూమి ఇవ్వాలనుకుంటున్నారు. ఈ భూమి వల్ల లాభం లేదు. ప్రయోజకుడైతే 100 ఎకరాలు కాదు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. స్కై ఈజ్ ది లిమిట్. అప్రయోజకుడేస్తే మీరు ఇచ్చింది తాగేసి మొత్తం పోగొట్టుకుంటాడు మీ కళ్ళ ముందరనే. మీరు
మీ పిల్లలకి ఇవ్వాల్సింది విద్య అని చెప్పేవాడిని. ఐఎమ్ ప్రౌడ్ టు సే అధ్యక్ష, ప్రజల్లో కూడా చైతన్యం ఆ రోజుల్లో. ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చారు, పిల్లల చదువు కోసమే టౌన్స్కి వచ్చి చదివించారు. ఐటీ మాట్లాడితే ఐటీ చేయించారు. ఆ రోజు నేను చెప్పిన మాట నిన్న కూడా ఒక ఆయన అన్నాడు, మీరు చెప్పితే నేను విన్నాను, మీరు డబ్బులు కూడా ఇచ్చారు, పంపించాను. నా కూతురు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఈరోజు నాకు డబ్బులు పంపించి కారు కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, మా అమ్మాయి పంపించిన డబ్బులపైన నేను ఆధారపడ్డానని చెప్పే పరిస్థితికి వచ్చారు దిశ. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు ఎవ్వరికి అనుమానం అవసరంలో కావాలని టెస్ట్ చేయండి. ఒక పాష్ లొకాలిటీకి వెళ్ళండి, గట్టిగా తెలుగులో అరవండి, మొత్తం అక్కడ తెలుగు వాళ్ళు వచ్చి అక్కడ ఒక మీటింగ్ ప్లేస్ కాకపోతే చూడండి ఎట్లా సాధ్యమైంది. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా భారతీయులది, అందులో 33% తెలుగు వారిది. అది తెలుగు వారి యొక్క సత్తా అని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. శ్రీనివాస్ గారికి చాలా డౌట్లు ఉన్నాయి. ఒక్కోసారి ఓడిపోతున్నాం అంటే కారణం కూడా మనమే, నేనే, నన్ను ఎవ్వరూ ఓడించలా. 2004, 2019 నాకు కూడా అబ్సెషన్, పని 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 అని పరిగెత్తాను, ఇది సాధించాలి ఇది సాధించాలని. దాంతో కొద్దిగా ఎమ్మెల్యేలను సమన్వయం చేయడం కానీ, పార్టీని సమన్వయం చేయడం కానీ, పనులు చేయడంలో కొద్దిగా మనం పరివర్తన ఎప్పుడున్నా కొన్ని లాభసాలు వెళ్తాం. ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే, దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నా వాళ్ళకి చెప్పుతూనే, వాళ్ళను కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా,